పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను కడప సిటీలోని నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భవనంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4న కౌంటింగ్ జరగనుండడంతో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్ట్రాంగ్ రూముల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి కడప జిల్లాలో ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే మొత్తం ఆయా స్ట్రాంగ్ రూములకి చేర్చడం జరిగింది. కడపకు సంబంధించి ఇప్పుడు కడప నగర శివార్లలో ఉన్న కడప స్ట్రాంగ్ రూమ్కు సంబంధించి నగర శివార్లో ఉన్న ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ భవనంలో మీకు చూడొచ్చు. ఒకసారి వీరనారాయణ మీకు చూపిస్తున్నారు. ఇక్కడ భద్రపరచడం జరిగింది. కడప పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. మొత్తం ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు మొత్తం ఇక్కడే భద్రపరచడం జరిగింది. కేంద్ర బలగాలు, జిల్లా పోలీసుల బలగాలు అంతా ఇక్కడే ఉండి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడే భద్రపరచడం జరిగింది. ఈ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ నెల రేపు 4వ తేదీ వచ్చే నెల 4వ తేదీ 8 గంటల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటు ఈవీఎంలకు 14 టేబుల్స్, పోస్టల్కు సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కడప పార్లమెంటు పరిధిలో కమలాపురం తొలి రౌండ్లో చేయొచ్చు. తొలి రౌండ్లో 18 రౌండ్లు, అలాగే బద్వేల్ 20 రౌండ్లు, అలాగే కడప కాన్స్టిట్యున్సీ 21 రౌండ్లు, అలాగే పులివెందుల కాన్స్టిట్యున్సీ 22 రౌండ్లు, అలాగే జమ్మలమడు కాన్స్టిట్యున్సీ 23 రౌండ్లు, అలాగే పొద్దుటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి 22 రౌండ్లు, అలాగే మైదుకూరుకు సంబంధించి 20 రౌండ్లు. ఇట్లా మొత్తం అన్ని రౌండ్లతో ఆయా నియోజకవర్గాల పరిధిలో 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కట్టుదిట్టమైన చర్యలు జరుగుతున్నాయి. కడప జిల్లాలో జరిగిన అటు జమ్మలమడుగు కావచ్చు, మైదుకూరు కావచ్చు, పులివెందులు కావచ్చు, కొన్ని చోట్ల అంటే రాష్ట్రంతో పోల్చుకుంటే కడప జిల్లాలో ఈ ఎన్నికల్లో అతి తక్కువగానే హింసాత్మక సంఘటనలు జరిగినాయని చెప్పొచ్చు. కొద్దిగా మాత్రం అక్కడక్కడ చిన్న చిన్నవి సంఘటనలు జరిగాయి, ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరగలేదు. అయితే ఏవైతే జరిగాయో కమలాపురము, పొద్దుటూరు, మైదుకూరు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో, రాయచోటి ఇలాంటి చిన్న ప్రాంతాల్లో ఇప్పటికే అరెస్టులు కూడా కొనసాగించారు. ఎక్కడెక్కడ జరిగాయో ఆయా కేసులకు సంబంధించి అరెస్టులు కూడా అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఈ కౌంటింగ్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారము కౌంటింగ్లో తప్పకుండా కొంత గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కడప జమ్మలమడుగుకు సంబంధించి ముఖ్యంగా. ఎందుకంటే ఎలక్షన్ రోజులు కూడా కడప జమ్మలమడుగే చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. సో ఈ కౌంటింగ్ రోజు కూడా తప్పకుండా ఘర్షణలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో భారీగా ఈ రోజు నుంచే కట్టుదిట్టమైన భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లు కానీ, పోలీసులు కానీ, కేంద్ర బలగాలు కావచ్చు మొత్తం భారీగా దింపడం జరుగుతుంది. కట్టుదిట్టమైన చర్యల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తారు అని చెప్పి అధికారులు ఇప్పటికే మనకు చేయింది. ఏది ఏమైనా కూడా ఈ కడప జిల్లాలో ఇప్పుడు ఈ ఎలక్షన్ ఒక ప్రత్యేక చొరవతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా షర్మిల ఎంపీ కావచ్చు, ఆ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా సో మొత్తం మీద నువ్వా నేనా అనే గెలుపు నీదా నాదా అనే పోటీతత్వంతో చాలా సెంటర్లు, చాలా నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా కూడా 4వ తేదీ మధ్యాహ్నం లోపల కడప జిల్లాలో వారి భవిష్యత్తు తేలనుంది. జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప. కాకినాడ జిల్లాలో ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను జేఎన్టీయూలో భద్రపరిచారు. వీటి భద్రతపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించేందుకు వీలుగా సమీపంలోని వేరే భవనంలో సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ తర్వాత కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అప్పారావు చెప్తారు. అప్పారావు.
కాకినాడ జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి స్ట్రాంగ్ రూముల దగ్గర ఏదైతే టేబుల్ ఏర్పాటు దగ్గర నుంచి అదేవిధంగా భద్రత దగ్గర నుంచి అనేక ఏర్పాట్లు పక్కాగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్నాము. యూనివర్సిటీలో కాకినాడ పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే ఈవీఎంలన్నీ భద్రపరిచిన గది ఇదే చెప్పొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలన్నీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తరచూ వచ్చి ఇక్కడ ఈవీఎంలను కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా 3 అంచెల విధానంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో సిఆర్పిఎఫ్ బలగాలు, రెండవ అంచెలో అదేవిధంగా సివిల్ పోలీసులు, మూడవ అంచెలో కూడా ఉమ్మడి బలగాలు కూడా పూర్తి స్థాయిలో 3 అంచెల విధానంలో భద్రత కొనసాగిస్తున్నారు. మన విజువల్లో చూడొచ్చు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన భవనంలో పోలీసు భద్రత నిరంతరం పహారా కాస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా ప్రతిరోజు తనిఖీలు చేసి సంతకాలు కూడా చేస్తున్నారు. మరోపక్క చూస్తుంటే ఈ భవనంలో ఉన్న 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి భద్రత సంబంధించి పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ఈవీఎంలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా తెలుసుకునేందుకు వీలుగా ఈ భవనం పక్కలోనే ఒక సీసీ కెమెరా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చి ఈ సీసీ కెమెరాల్లో ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో అవన్నీ కూడా చూడడానికి వీలుగా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు ఎక్కడే ఉన్న నేపథ్యంలో పూర్తి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జేఎన్టీవీ లోపల ఈ ప్రాంతం ఉన్న చోట పూర్తిగా నిషేధిత ప్రాంతంగా 144 సెక్షన్ కూడా విధించారు. రాజకీయ పార్టీలు తరచూ వచ్చి చూడడానికి వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మరోపక్క చూస్తుంటే ఈ జిల్లాలో కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ ఏదైతే పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గంలో కొంతవరకు అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ ఈ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నారని చెప్పాలి. ఈ ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గరలో ఎవరు కూడా రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే అభ్యర్థులు మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం సంబంధించి అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ జనసేన నేతలు వచ్చి స్ట్రాంగ్ రూములకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, లోటుపాట్లు ఏమున్నాయి అనే దాని మీద సీసీ కెమెరా పర్యవేక్షణలో తరచూ చూసుకుని వెళ్తున్నారు. అటు అధికారులు కూడా ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల పనితీరు కానీ అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కానీ తరచూ నిరంతరం పహారా కాస్తారని చెప్పాలి. ఏవైతే ఈవీఎం ఉన్న ప్రాంతంలో దాదాపు 200 నుంచి 250 మంది బలగాలు అటు సివిల్ పోలీసు కానీ సిఆర్పీఎఫ్ బలగాలు కానీ తరచూ పర్యవేక్షణ చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తరచూ జిల్లా ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క రిజల్ట్స్ రావడానికి ఇంకా 11 రోజులు 12 రోజులు ఉన్న నేపథ్యంలో ఈలోపు ఎక్కడ ఏ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజకీయ పార్టీలు ఇక్కడ రావడానికి అవకాశం లేకుండా వీటిని కేవలం సీసీ కెమెరాలో మాత్రమే పర్యవేక్షించుకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగిస్తూ దరిదాపుల్లోకి ఎవరు రాకుండా ఏ అల్లర్లు జరగకుండా చూస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఘర్షణలు పోలింగ్ కౌంటింగ్ ముందు తర్వాత జరిగే అవకాశం ఉందో అన్ని చోట్ల పోలీస్ పికెటింగ్లు దాదాపు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 42 చోట్ల పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేశారు. అలాగే 4 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించి మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ విధమైన అల్లర్లు ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతల సమస్య లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని జిల్లా ఎస్సీబీ సతీష్ కూడా వివరించారు. కాకినాడ జేఎన్టీ స్ట్రాంగ్ రూమ్ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపురం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.